తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నిజంగా బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి మీకు. నాకు మీ హెయిర్ అంటే చాలా 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 ఇష్టం. వావ్, నాకు అలా కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలన్నా ఇలా అసలు హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారు? డవ్ షాంపూ, డవ్ కండిషనర్ ఈ టూనే నా హెయిర్ కి. అయినా భలే ఉంటుంది అసలు. ఇంతకు ముందు నా హెయిర్ కూడా అంతే ఉండే, బట్ ఈ హీట్ పెట్టి 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 దాన్ని స్ట్రైట్ చేసి 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 ఆల్మోస్ట్ వేవీ అయిపోయింది. పాపం, కానీ చాలా మందికి ఇలా ఇలా ఉన్న మిమ్మల్ని చూసినప్పుడు, ఇలా కొంతమందిని చూసినప్పుడు చాలా ఖుషి అనిపిస్తుంది. అమ్మయ్య వీళ్ళు చూసాం, వీళ్ళకన్నా ఉంది ఓకే. అంత ఫుల్ వాల్యూమ్ ఉంటది కర్లీ హెయిర్ వాళ్ళకి. ఒక 5 ప్రాజెక్ట్స్ వరకు వచ్చింది. సో అర్జెంట్ గా చాలా క్యూరియస్ తో అడుగుతున్నాం. ఆ 5 ప్రాజెక్ట్స్ మెయిన్ ఎవరెవరితో చేస్తున్నారు అనేది తెలుసుకోవాలని. అంటే మెయిన్ అంటే కొంతమంది కొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినంత వరకు డీటెయిల్స్ బయట చెప్పకూడదు. అది కాకుండా అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే సాయి రాజేష్ గారు బేబీ డైరెక్టర్ వాళ్ళవి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. తర్వాత తేజ సార్ డైరెక్షన్ లో కూడా చేస్తున్నాను. మ్యామ్, సూపర్ హిట్స్ 6 రెడీగా ఉంది మీ ఖాతాలో. అయితే ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. మరి తేజ సార్ అనగానే, సాయి రాజేష్ గారు అనగానే ఇద్దరు ఫర్ ఎవర్ ఫేవరెట్ డైరెక్టర్స్ అందరికీ అయిపోయారు. బేబీతో అతను అవార్డ్స్ కొడుతూనే ఉన్నారు. నేషనల్ అవార్డ్ రీసెంట్ గా కూడా వచ్చేసింది. సో అంటే హిందీ బేబీలో ఏమైనా చేస్తున్నారా? హిందీ బేబీలో చేయట్లేదు. ఓకే, ఆయన తెలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఆయన ఒక 3 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ఓ మై గాడ్, 3 ప్రాజెక్ట్స్ లో బ్యాక్ టు బ్యాక్. సో ఇంకా 5 ప్రాజెక్ట్స్ అయితే రెడీగా మా ఖాతాలో ఉంది. ఈ 15th కూడా ఒకటి ఓపెనింగ్ ఉంది. లైక్ అవంతిక అని నేను ఇంతకు ముందు చేశాను. సో అది పార్ట్ 2 ఓపెన్ చేస్తున్నారు. రామ్ సత్యనారాయణ చూసాము. అండ్ ఇప్పుడు పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. అయితే ఆగస్ట్ 15th ఓపెనింగ్. రామ్ సత్యనారాయణ గారు గిన్నిస్ బుక్ రికార్డ్ సంథింగ్ ఏదో ఇది చేయడానికి 15 మూవీస్ ఎట్ ఎ టైం ఓపెన్ చేస్తున్నారు అనమాట. సేమ్ ఆగస్ట్ 15th. సో సూపర్. సో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మ్యామ్. ఇప్పుడు ఏంటి అంటే మీరు కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఎలా మేనేజ్ చేస్తారు? కాస్ట్యూమ్స్ అంటే ఒక హీరోయిన్ కి, ఒక యాక్ట్రెస్ కి మెయిన్ గా ఉండాల్సింది ఏంటి అంటే మేకప్, ప్రాపర్ కిట్స్ ఉండాలి, స్కిన్ కేర్ ఉండాలి, హెయిర్ కేర్ ఉండాలి, కాస్ట్యూమ్స్ ఉండాలి. ఈ 4 ఇటు వల్ల మన ఇంట్లో మన మమ్మీస్ అంటారు, వస్తే వార్డ్రూమ్స్ అన్ని నీవే ఫుల్ అయిపోతున్నాయి, అవన్నీ తీసి సైడ్ కి పెట్టవే, ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మన మమ్మీస్ వెనక్కి చెప్తూనే ఉంటారు. అవును. సో మీ ఇంట్లో జరిగే రొటీన్ ఏంటి? మా ఇంట్లో కూడా సేమ్. మా మమ్మీ కూడా అదే, ఎంత తగలబెడతావు దానికి, ఎంత పెడతావు అది మనకి ఆ సాటిస్ఫాక్షన్ రాదు. ఎంత పెట్టినా ఇంకా మన దాంట్లో లేదేంటి, ఇంకా ఏదో మిస్ అవుతుందని ఎప్పుడు కొంటనే ఉంటారు. డ్రెస్సెస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మేకప్ అయితే ఇంకా ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ మేకప్ అండ్ డ్రెస్సెస్ కి అయితే బాగా ఖర్చు పెడతాను నేను. సో మీరు యూజ్ చేసే మేకప్ మెటీరియల్ నేమ్స్ ఏంటి? మాక్, బాబీ బ్రౌన్, అది ఇది అనేం కాదండి. నా దగ్గర దాదాపు ఒక 200-300 లిప్స్టిక్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు అర్జెంట్ గా మేము చూడాల్సింది. చూపిస్తాను షూర్ గా. యా. సో ఇంత అంటే లిప్స్టిక్ కలెక్షన్, అమ్మో, మనం అందరం కూడా సారీ కలెక్షన్ చూస్తాము, జ్యువెలరీ కలెక్షన్ చూస్తాం, లిప్స్టిక్ కలెక్షన్ అయితే ఈరోజు చూడబోతున్నాం మనం అంతా కూడా. ఒక యూనిక్ పాయింట్ దొరికింది మాకు. సూపర్. సో ఈ జ్యువెలరీ అంతా కూడా మీరే అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్ క్లాతింగ్ కి ఎలాంటి తిప్పలు పడుతుంటారో చెప్పాలి మాకు. నాకు ఏదైనా నచ్చిందంటే అది ఇమ్మీడియట్ గా వేసేసుకోవాలి. అది రెడీమేడ్ అయినా ఎత్తుకేసి కొనుక్కుంటా, లేకపోతే కుట్టించేస్తా ఇమ్మీడియట్ గా. అంటే రీసెంట్ గా ఒక డిజైనర్ దగ్గరలో పరిచయం అయ్యారు. సో ఆవిడ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. నాకు ఇలా కావాలనగానే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరమ్మా తల్లి, మాకు కూడా కొంచెం పరిచయం చేయమ్మా. తప్పకుండా. ఇక్కడ సంస్కృతి బొటీక్ అని చెప్పేసి మణికొండలో ఉంటారు. ఓకే, సో మంచిగా స్టిచ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ అండి. సో మీది టైమింగ్ ఎలా ఉంటుంది? అంటే షూట్ టైమింగ్స్, కాల్ షీట్ ఉండేటప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? బేసిక్ గా నేను చాలా లేట్ గా లేస్తా. మార్నింగ్ ఎర్లీ బర్డ్ కాదు నేను. షూట్ టైంలో అనుకోండి, నాకు అసలు నైట్ నిద్రే పట్టదు. మార్నింగ్ తొందర లేచి ఆన్ టైం వెళ్ళిపోతా. అదే షూట్ లేదంటే ఆఫ్టర్నూన్ మంచిగా లేచి డైరెక్ట్ లంచ్ చేసి మళ్ళీ స్లీప్ వేసి మనం ఎప్పుడు పడుకోవాలి. కాదండి, నాకు ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఏంటి అంటే, ప్రతి ఒక్క యాక్ట్రెస్ కూడా టైంకి స్లీప్ ఉండాలి, మినిమం 8 hours స్లీప్ ఉండాలి, స్కిన్ మీద పింపుల్స్ అవి రాకుండా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి, అండ్ గ్యాస్ట్రిక్ రాకుండా పొట్ట అనేది మెయింటైన్ చేయాలి, స్లిమ్ గా ఉండాలి. ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారు మరి? నేను చాలా పెద్ద ఫుడ్డీ.
ఒక 3 years నుంచి అయితే కంప్లీట్ డైట్ అంటే చాలా స్ట్రిక్ట్ డైట్, ఆల్మోస్ట్ 20 kgs తగ్గాను నేను. ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని, 78, 79 ఉండే, ఇప్పుడు 58కి వచ్చా. కొంచెం చెప్పరా ఏంటో ప్లీజ్. ఏం లేదండి, డైట్ ఎక్సర్సైజ్ అంతే. 3 hours జిమ్ లో ఉంటాను ఇప్పటికీ కూడా. ఇప్పటికి 3 hours జిమ్ అయితే మిస్ అవ్వను. ఇదండి మా అంజలి గారి సీక్రెట్, ఇప్పుడు అర్థమైంది కదా. జిమ్ అయితే మిస్ అవ్వను. అండ్ డైట్ పర్ఫెక్ట్ డైట్, సూపర్. ప్రోటీన్ తీసుకుంటా. చాలా జాగ్రత్తగా అలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా. చేయాలి, తప్పదు కదా. కుకింగ్ ఏమైనా వచ్చా మనకి? ఈ మధ్య నేర్చుకున్నా. ఓ కరెక్ట్ గా ఇంకా నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్, హోప్ఫుల్లీ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్. మహాలక్ష్మి పాపం ఇంట్లో మమ్మీ కోరుకుంటారేమో అర్జెంట్ నా కూతురికి ముందు పెళ్ళి. అవును అవును కదా. అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఓకే, తొందర పంపించేయాలేమో అనుకుంటున్నారేమో కానీ మిస్ అవుతాం కొంచెం పేరెంట్స్. కొంచెం మిస్ అవుతూ ఉంటారు. అయ్యో, అది ఇంకా తప్పదు కదా. అవును. సూపర్. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్? హోప్ఫుల్లీ. తెలీదు, హైదరాబాద్ తెలీదండి. అమ్మా కొంచెం చిన్న చిన్న హింట్ దొరికింది. మోస్ట్లీ హైదరాబాద్. ఓకే, సో అడ్వాన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మూవీస్ అన్ని కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ సాయి రాజేష్ గారు, తేజ గారు మూవీస్ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది జనాలందరికీ కూడా. సో ఆ హిట్ ఖాతాలో ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ 2027 వరకు మంచిగా సక్సెస్ గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా. నోటి వాక్యాన అది మంచిగా ఇదయ్యి నాకు మంచి పేరు రావాలి, మీరు కూడా మంచిగా అంచెలుగా ఎదిగి మంచి నేమ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం కూడా అలాగా లిప్స్టిక్ కలెక్షన్స్ ఒకసారి చూసేద్దామా? ఎస్ పదండి. బేసిక్ గా మనం ఏంటి అంటే అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం, కానీ ఎంత ఇష్టం అని తెలీదు. అండ్ చెప్పులు కూడా ఇష్టం, బట్ ఎంత పీక్స్ లో ఉంటుందని తెలీదు. ఒకసారి అలాగా నాన్న తరుణ్ ఒకసారి చూపించమ్మా. ఇది ఇంకా హాఫ్ ఆఫ్ ద పార్టే. వామ్మో వామ్మో, ఈ చెప్పులన్నీ కూడా ఎక్కడెక్కడ షాప్ చేస్తారండి? మింత్రా, ఇక్కడ లేదండి. పింక్ లీఫ్ అంట. పింక్ లీఫ్ లో చాలా ఎక్కువ కలెక్షన్. ఇవన్నీ యుఎస్ నుంచి తీసుకొచ్చినవి. ఓకే, ఇంకా చాలా కలెక్షన్స్ ఇక్కడ బయట ఇట్ వెళ్తే అక్కడ హ్యాండ్ బ్యాగ్స్. ఓ మై గాడ్. ఇందులో మాకు కావాల్సింది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ చెప్పులేవి, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి? హ్యాండ్ బ్యాగ్స్ ది హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ 10 lakhs ది హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది. అంజలి గారు ఇప్పుడు 10 లక్షల రూపాయలు విలువగలటువంటి హ్యాండ్ బ్యాగ్ ని చూపించబోతున్నారు మనకి. ఒకసారి మనం కూడా చూపెడదాం అందులో ఎన్ని లాక్స్ ఉన్నాయి అనేది. ఓ మై గాడ్, ఎల్వి 10 lakhs ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్. నేమ్ ఏంటండి? ఎల్వి అండి. సూపర్ అండి అసలు. కానీ వెయిట్ చాలా వెయిట్ లోపల జిప్స్ ఏం లేవండి, నేను ఎక్స్పెక్ట్ చేశాను. జస్ట్ ఏదో మనం ఒక లిప్స్టిక్ ఆర్ కీస్ ఏదన్నా. సో ఇది గిఫ్ట్ వచ్చిందా మీకు, లేకపోతే మీరే పర్చేస్ చేశారా? అవునండి, కొనుక్కున్నా, పర్చేస్ చేశాను. అసలు ఇది 10 lakhs హ్యాండ్ బ్యాగ్ ని మీకు ఏ విధంగా మనసు ఎలా వచ్చిందండి కొనాలి? నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, అది 100 rupees అయినా తీసుకుంటా, 1 lakh గానీ తీసుకుంటా, అది ఎంతైనా తీసుకుంటా. నా స్థాయి తగ్గట్టు ఉందంటే నేను తీసేసుకుంటా. నాకు కావాలి అని అంటే ఖచ్చితంగా నాకు కావాల్సిందే. 10 lakhs వర్తబుల్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని ఆవిడ చక్కగా లోపల దాచారు. మా కెమెరామ్యాన్ కూడా వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటున్నాడు. సూపర్. దయచేసి ట్రోల్ మాత్రం చెయ్యొద్దు ప్లీజ్. 10 lakhs వాల్యుబుల్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ అండి ఇది. సూపర్, చాలా చాలా బాగుంది. అండ్ సో ఇందులో హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అన్ని. అండ్ సెకండ్ హైయెస్ట్ ఏదండి హ్యాండ్ బ్యాగ్స్ లో? సెకండ్ హైయెస్ట్ ఎక్కడో లోపల ఉండాలండి, ఎక్కడో లోపల ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ చూసారు కదా, మొత్తం అన్ని కూడా తన మేకప్ రిలేటెడ్ కిట్స్. సో చాలా జాగ్రత్తగా ఏ చెప్పులు కావాలంటే. ఈ చెప్పుల్లో హైయెస్ట్ చెప్పులు ఏమండి? హైయెస్ట్ ఒక 25,000 అంత ఎక్కువ. ఓకే, ఒక 30-25 అలా. ఇది ఇది యుఎస్ నుంచి తెచ్చింది. అది కూడా యుఎస్ లోనే తీసుకున్నారు. అండ్ 25,000 అంతేనా? సో 25,000 వర్తబుల్ ఉన్న స్లిప్పర్ అన్నమాట. అన్ని స్టోన్స్, అన్ని డైమండ్స్ ఉన్నాయి దీని మీద. చాలా కేర్ఫుల్ గా దాచి మళ్ళీ అలా ప్యాక్ చేసి పెడుతూ ఉంటాను. కంప్లీట్ పాయింట్ హీల్ అండి కదా. ఓ మై గాడ్, సూపర్ అసలు.
చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇట్ సైడ్ అంతా ఏం దాచారు? ఇట్ సైడ్ అంతా నార్మల్, ఏం లేదు, అక్కడే ఉంది ఇంకా మెయిన్ అంతా. మొత్తం అంతా ఇక్కడే ఉందంటారు. సో అంజలి గారి యొక్క లిప్స్టిక్ కలెక్షన్స్ చూడండి ఒకసారి. ఇంకా చాలా లోపల ప్యాక్ చేసి ఉన్నాయండి, ఇంకా ఓపెన్ చేయలేదు. ఒకసారి ఇలా చూపించు. మొత్తం అన్ని కూడా లిప్స్టిక్స్, ఇవి లిప్స్టిక్స్, ఇవి లిప్స్టిక్స్, ఇవన్నీ లిప్స్టిక్స్. ఇవన్నీ అంటే కంప్లీట్ గా కలర్ షేడ్స్ అన్నమాట. సో ఎంత బాగా పెట్టుకున్నారు చూసారా ఇవిడ. అండ్ ఇది చాలా మంచి బ్రాండ్ అని విన్నాను. అండ్ ఇట్స్ గుడ్ బ్రాండ్, మంచి బ్రాండే. బట్ ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న సీరమ్స్ ఏం ట్రెండ్ అయినా కొంచెం ఫస్ట్ ట్రై చేయడం అలవాటు నాకు. సో ఇవి బాగున్నాయా మరి? ఇట్స్ గుడ్. ఇది కూడా నేను యూజ్ చేస్తున్నాను, మాయిశ్చరైజర్. అండ్ ఇగోండి ఇవన్నీ కూడా కంప్లీట్ గా విక్టోరియా సీక్రెట్, విక్టోరియా సీక్రెట్స్ బాడీ బాత్స్ అండ్ ప్లమ్ లో బాడీ షనల్, డియోర్, బెనిఫిట్స్. వీటిలో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ ఏది ఈ కిట్స్ లో? ఎక్స్పెన్సివ్ ఇదేనండి, మేకప్, ఈ ఫౌండేషన్స్ ఇవన్నీ బ్రాండెడ్, అక్కడ యుఎస్ నుంచి తెచ్చిండ్రు ఇవన్నీ. ఇక్కడ అవన్నీ కూడా యుఎస్ కలెక్షన్. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొని వస్తుంటా మేకప్. సో మొత్తానికైతే లిప్స్టిక్స్, అసలు కంప్లీట్ గా లిప్స్టిక్ కలెక్షన్ చూసారు కదా. వీడి దగ్గర 200 ఏంటండి 200 ప్లస్ దాటేసాయి అనమాట. షేడ్స్ అన్ని కూడా సూపర్, అసలు చాలా బ్యూటిఫుల్ గా అన్ని కూడా మంచిగా చాలా అన్పాక్ చేయనివి చాలా ఉన్నాయి. కాస్మెటిక్స్ కానీ సేల్ చేద్దామా అండి, మనం ఏదైనా ఎగ్జిబిషన్ పెడదామా? మీకు ఎందుకు లిప్స్టిక్స్ అంటే అంత ఇష్టము? మీ ఫేవరెట్ షేడ్ ఏంటి? నేను ఎక్కువ న్యూడ్స్ ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉంటాను, లేదంటే రెడ్. అది కొంచెం బ్రైట్నెస్ ఇస్తుంది కదా ఫేస్ కి. సూపర్. సో అంజలి గారు సూపర్ ఉన్నాయండి ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఈసారి మనం జ్యువెలరీ అండ్ మీ క్లాతింగ్ మీద చేసేద్దాం వీడియో నెక్స్ట్ టైం, ఓకేనా? అలాగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.